గురువుగారు, మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అని అంటే ప్రతి గృహిణి పాటించవలసినటువంటి నియమాలేమిటి? ముందుగా లేచిన వెంటనే దంతధావనం చేసుకుని కాల్యకరణాలు తీర్చుకుని భర్త కన్నా ముందు లేవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, భర్త కన్నా ముందు లేచి తనకు నిత్యకృత్యాలు ఏవైతే ఉన్నాయో పూర్తి చేసుకుని స్నానం చేయాలి. పంచ వృషకాలంలో స్నానం చేసిన తర్వాత ముగ్గు వేయాలి. ఆ ముగ్గు వేసిన తర్వాత ఒకవేళ దుమ్ము అవుతుంది కదా, ఊడుస్తున్నాం కదా, దుమ్ము అవుతుంది కదా అంటే మళ్ళీ చేయవచ్చు స్నానం. స్నానం చేసే అవకాశం మనకు చాలాసార్లు ఉన్నాయి. నూతన వస్త్రం అంటే ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాన్నే శౌచము అంటాం. శుభ్రమైన వస్త్రాన్ని ధరించాలి. స్నానం చేసిన వెంటనే తిలక ధారణ చేయాలి. తిలక ధారణ చేసిన తర్వాత తన భర్తను నిదురలేపి ఆయనకి కావలసినవన్నీ ఏర్పాటు చేసి అప్పుడు నిదురలేపాలి. ఇవన్నీ వైదికంగా శాస్త్రధర్మంగా చెప్పబడినవి. ఇవన్నీ మగవాళ్ళు రాశారండి, అందుకోసమనే ఇట్టాగే రాశారు అని చెప్పేటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ అది వాస్తవం కాదు. ఇక్కడ పురుష స్త్రీ భేదంతో సంబంధం కాదు. ఉన్నటువంటిది ఆవిడ ధర్మాన్ని ఆవిడ ఎప్పుడైతే ఆచరిస్తుందో లక్ష్మీదేవిని ప్రార్థించవలసినటువంటి ఆవశ్యకత లేనే లేదు. తన ధర్మాన్ని అనుసరించి ఆ లక్ష్మీదేవే తప్పనిసరిగా ఇస్తుంది. మన అకౌంట్ ఎప్పుడైతే బ్యాంకులో ఉన్నదో మనం డ్రా చేయడానికి వెళితే బ్యాంకులో అకౌంట్ ఉన్నది కనుక దానంతరదిగా వచ్చేస్తుంది. మనం వెళ్ళి అర్జీ పెట్టుకోవలసిన పని, 10 సార్లు బ్యాంకు మేనేజర్ని అడగవలసిన పని లేదు కదా. ఊరికే సెల్ ఫోన్లో కొడితే వచ్చేస్తున్నది కదా. అదేవిధంగా ఆ స్త్రీ తన ధర్మాన్ని తాను కనుక ఆచరించినట్లయితే ఆ స్త్రీ ఏం చేయాలి అంటే ముందు అసలు లేవగానే చేయవలసిన పని ఏమిటో చెప్పాను నేను ఇప్పుడు. ఆ పని కనుక చేసి భర్తకు కావలసినవన్నీ ముందు ఏర్పాటు చేసి ఆ తరువాత భర్తను లేపి ఆ భర్తకు కావలసినవి ఫలానా చోట ఉన్నాయని అతడికి చెప్పిన తర్వాత అప్పుడు ఆవిడ నిత్య కృత్యాలలోకి రాగలిగితే ఆ లక్ష్మీదేవి అడగకుండానే కావలసినంత ధనాన్ని బస్తాల కొలది ఇస్తుందని కాదు, ఎంతవరకు అవసరమైతే అంతవరకు తప్పనిసరిగా ఇస్తుంది. మనం అడగవలసిన ఆవశ్యకత లేదు. ఆవిడ ఫోటో పెట్టో విగ్రహాన్ని పెట్టో పూజ చేయవలసిన ఆవశ్యకత కూడా లేదు. నీ ధర్మం ఏ విధంగా ఉన్నదో ఆ ధర్మాన్ని ఆచరిస్తే తప్పక ఇస్తుంది లక్ష్మీదేవి.